హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. ఇవాళ కర్రీ ఏంటంటే దోసకాయ, టమాటా, చికెన్, ఆనియన్స్ ఇవి కలిపి వండుతాను ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా ఇలా వండుతారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగానే సర్వ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చూద్దాము. చూడండి ఎలా మగ్గిపోయాయో. అందుకే ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ ఒక్క నిమిషం మగ్గిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ మగ్గిపోయింది కదా. కొంచెం ఇప్పుడు అల్లకి పసుపు, అల్లం వేసుకున్నాం. పసుపు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకో కొంచెం అల్లం, ఒక్క నిమిషం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అల్లం, పసుపు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. చూడండి మగ్గిపోయింది చాలా వరకు. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గనివ్వాలి కదా. దోసకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా. అల్లకి కొంచెం సాల్ట్, కొద్దిసేపు ఇవి మగ్గిపోయాక టమాటా వేసుకుందాం. దోసకాయలు కూడా మగ్గిపోయాయి, సాల్ట్ వేసాం కదా మనం. చూడండి దోసకాయలు కూడా ఉడికిపోయాయి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా వేసేద్దాం. కొంచెం ఉప్పు, కారం వేసేద్దాం. ముందుగానే టమాటా వేసాం కదా, టమాటా మగ్గిపోతుంది. ఒక స్పూన్ కారం, అంటే మీరు తినేదాన్ని బట్టి, మీరు ఇంట్లో ఎంత తింటారో అంత. మా ఇంట్లో ఒక స్పూన్ కన్నా ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. స్పూన్ కారం. ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు. ముందుగా మనం అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇది ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. తర్వాత దాంట్లోకి కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. దోసకాయ, టమాటా, చికెన్ కర్రీ ఎలా ఉంటుందో. దోసకాయలు ఇవన్నీ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. దోసకాయ, టమాటా ఎలా ఉందో చూడండి. ఇందాక కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం కదా, చికెన్ మసాలా వేసుకున్నాం. చూడండి ఎలా ఉడికిపోయిందో. చికెను ఆల్మోస్ట్ మొత్తం ఉడికేసి ఆయిల్ పైకి వేసి వచ్చింది. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే అయిపోద్ది.
ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. ఇందాకనే ధనియాల పొడి, అది నేను గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో నా వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.